వీళ్ళు చర్చలు కూడా సిజేపీ పార్టీకి సంబంధించిన నాయకులతో చర్చలు జరుపుతున్నారు. సో రెగ్యులర్గా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. దీన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రధాను రిజైన్ చేయాల్సిందే కేంద్ర మంత్రులకు సిజేపీ స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్తో సిజేపీ ప్రతినిధులు విద్యార్థులపై దాడికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్తో సిజేపీ ప్రతినిధుల చర్చలు జరిగినాయి. నేడు మరోసారి సమావేశం జరగబోతున్నది. మంత్రి రాజీనామాపై కేంద్రం ఒకరోజు టైం కోరిందని సిజేపీ చెప్తున్నది. అయితే ఇప్పుడు అన్నిటికంటే మేజర్ ఇందులో ఫైనల్ జరగాల్సింది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సిజేపీ అడుగుతున్నది. సో మేజర్ డిమాండ్ ఆయన ఉన్నది. ఈ వాంగ్చుక్ అన్నట్టు ఆయన ఏంటంటే నాకు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం, విద్యార్థుల జీవితాలు ముఖ్యం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సానుకూలంగా స్పందించరు, ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కూడా సానుకూలంగా స్పందించరు, కానీ నిర్ణయం ఇంకా వెలువరచలేదని చెప్పేసి ఆయన కూడా చెప్పింది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ పైన పెద్ద ఎత్తున దేశంలో ఉన్న యువత మొత్తం విరుచుకపడుతుంది. కారణం ఏంటంటే ఇది ఆయన శాఖకు సంబంధించిన వ్యవహారం, విద్యాశాఖలో జరిగిన వ్యవహారం కాబట్టి విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ తీసుకెళ్తారు. సో ఇది న్యాయమైన డిమాండే. కాకపోతే ఆయన గురించి కూడా ఒకటి రెండు విషయాలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఆయన మొఘలులు లేదంటే అక్బర్లు, బీర్బర్లు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళ చరిత్రను, కాంగ్రెస్కి లేదంటే ఇంకా మిగతా వాళ్ళకు అనుకూలంగా ఉన్న చరిత్రను పుస్తకాల నుంచి తీసి హిందువుల చరిత్రను దాంట్లో చేర్చిండు. ఆపరేషన్ సింధూర్ గురించి పుస్తకాల్లో పెట్టిండు. ఈ దేశం కోసం ఎంతమంది పోరాట యోధులు పనిచేసారో అందరి చేతులు బుక్లలో తీసుకొచ్చిన పాపానికైనా మరి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారని అంటున్నాడు. ఇంకోటి ఆయన శాఖలో జరిగిన తప్పు తప్ప ఆయన చేసిన తప్పు కాదు కదా అనేది భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తల నుంచి వస్తున్న ఈ రెండు స్టేట్మెంట్స్. సరే, ఒక అధికారి తప్పు చేసిండా, అధికారులు తప్పు చేసినా పక్కన పెడితే ఆయన స్వతహాగా చెప్పి మరీ చేయించినది కాదు కాబట్టి ఇది ఒకటి ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో మన దేశంలో హిందుత్వం పైన మేజర్గా ఫోకస్ చేస్తారు. ఆ హిందువుల చరిత్రను రాయకుండా, పుస్తకాలు రాయకుండా మరుగున పడేసిన చరిత్ర కాంగ్రెస్ది, అంతకంటే ముందు ప్రభుత్వాలది. సో మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన మంత్రి అయినాక హిందువుల చరిత్రను, దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర పుస్తకాల్లో చేయించిన ఆయనకు ఒక మంచి పేరు ఉన్నది. కానీ ఈ పేపర్ లీక్ అంశంతో ఆయన అపవాదం మోస్తా ఉన్నాడు. సో ఏ క్షణమైనా దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే 24 గంటల్లో నాకు తెలిసి ఈరోజు 3 గంటలకు 4 గంటలకు అంటారు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కానీ లేదంటే ఆయనను తప్పించడం కానీ జరుగుతుంది. సో ఏదో ఒకటైతే అనుకూలంగానే జరిగే అవకాశం. ఇంకోటి, ఈ సిజేపీ పార్టీ పైన దేశవ్యాప్తంగా కూడా మద్దతిచ్చే వాళ్ళు కొంతుంటే వ్యతిరేకించే వాళ్ళు కొంతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళ వెనుకంగా రాజకీయ పార్టీలు ఇప్పుడు తోడైనాయి. ఆ రాజకీయ పార్టీల మచ్చ వీళ్ళకు పడ్డది ఇలా. సో ఆ మచ్చను వీళ్ళంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఏది నాకు పోతే తెలియదు. సో చర్చలు అయితే సానుకూలంగా ఉన్నాయి. వీళ్ళ చర్చలు నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది కాబట్టి ఈరోజు వీళ్ళ పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్షన్ తీసుకోకుండా వాళ్ళ కేసులు కొట్టేస్తూ వాళ్ళు అనుకున్న రీతిలో ఇలా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఈ పేపర్ లీక్ల పైన, ఈ వ్యవహారం పైన చాలా పకడ్బందీగా చర్యలు తీసుకోబోతుంది. అంటే సక్సెస్ సాధిస్తున్నట్టు అంటే 100% అదే రకంగా వ్యవహారం కనిపిస్తున్నది మనం చూస్తున్న దాన్ని బట్టి కూడా.